మీరు మీరు ప్రేమించిన వారు ఎవరన్నా మరణించారా ఎప్పుడన్నా నేను ప్రేమించిన వారు, నాకు బాగుగా తెలిసిన వారు మరణించారు అన్నవారు అంటే చేతులు ఎత్తారా? ఆ సమయంలో మీకు ఎలా ఉంటుంది? వృద్ధాప్యంలో మరణించినా పర్వాలేదు, దే ఆర్ టేకింగ్ రెస్ట్ అనొచ్చు. యవ్వన కాలంలో, మధ్య వయస్సులో మీరు అధికంగా స్నేహము ప్రేమ కలిగిన వారు మరణించినప్పుడు ఎలా ఉంటుంది? చూసి మీ సంగతి ఏంటో తెలియదు, కానీ నా జీవితంలో వన్ ఆఫ్ రియలీ క్రూషియల్ పాయింట్, నా ఆడియన్స్ టైంలో నా బ్యాచ్లో, నా క్లాస్లో ఉండేవాడు శామ్ అని ఒక వ్యక్తి. ఎక్సలెంట్ మ్యూజిషియన్, ఎంతో లోకంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి. ఈజ్ ఎ కొరియోగ్రాఫర్, మల్టిపుల్ టాలెంట్ పర్సన్. ఆ వ్యక్తి నా కాలేజీలో నా క్లాస్మేటు. దాని తర్వాత ఉద్యోగంలో నా కింద పనిచేసేవాడు. ఉద్యోగంలో తనకి జాబ్ ఇప్పించాను, హీ యూస్ టు వర్క్ విత్ మీ. కానీ దాని తర్వాత పేరుకి శామ్, కానీ లోకంలో లోకస్తుడు. కానీ అలాంటి వ్యక్తికి ఎంత సువార్త చెప్పిననో తెలుసు. అఫ్కోర్స్ నాకన్నా మేబీ ఒక 8 years పెద్ద. బట్ దెన్ టువర్డ్స్ ఇస్ నాతో ఉద్యోగం చేసినప్పుడు నేను పైన ఉంటాను కదా, నా కింద ఉంటాను కదా. బట్ దెన్ నేను చెప్తున్నానని, అరే ఆలయానికి రారా, వస్తాడు, కూర్చుంటాడు, ఆరాధిస్తాడు, కొద్దిసేపు ఉంటాడు, మరలా మండే నుండి ఉద్యోగం వస్తాడు. రాత్రి స్నేహం, రాత్రి లోహం, రాత్రి పాపపు జీవితం. సడన్గా ఒకరోజు అనారోగ్యమయ్యాడు, సిక్ అయ్యాడు, అన్కంట్రోలబుల్ సిక్నెస్. ఏమవుతుంది తెలీదా. సడన్గా మాకు తెలిసింది బ్రెయిన్ ట్యూమర్, ఎక్కువ టైం లేదు, ఎక్కువ బ్రతుకుతానికి అవకాశం లేదు. ఇంకా ఆ డిఫికల్ట్ లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు అప్పుడు దేవుని మీద విశ్వాసం పెడతాం ప్రారంభించాడు. దేవా 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 అని ప్రార్థిస్తాం ప్రారంభించాడు. ఎంత ఫాస్ట్గా అంటే విత్ ఇన్ వీక్స్ టైమ్స్ ఐసీయూలోకి వెళ్ళిపోయాడు. మాట లేదు, మాట్లాడలేకపోతున్నాడు. శామ్ వినబడుతుందా? అంతే. కానీ నాకు గుర్తుంది, తన కొరకు ప్రార్థన చేసింది ఎంతో. అక్కడే పక్కనే కూర్చుని ప్రార్థన చేసి ఒకరోజు నా గదిలో కూర్చుని తన కొరకు విజ్ఞాపన చేస్తూ, ఎందుకంటే మాకు కలిగిన స్నేహం ఆల్మోస్ట్ మెనీ ఇయర్స్, కాలేజ్ టైం నుండి వర్క్ టైం వరకు, ఇట్ వాజ్ ప్రాబబ్లీ 5 years or something like that. ఎంతో ప్రార్థన, ఎంతో కన్నీరు, ఎంతో ఏడుపు. ఆ టైంలో దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఒక రోజు నా గదిలో నేను ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు సడన్గా నా మీదకి బలంగా దిగి వస్తాం. నేను శామ్ కొరకు ప్రార్థన చేస్తాను, కొద్దిసేపులో నేను శామ్ అయిపోయా. నేను శామ్ కొరకు విజ్ఞాపన చేస్తాను, నేను కొద్దిసేపులో శామ్గా, ప్రభా నేను శామ్గా, ఐ కుడ్ ఫీల్ యాజ్ ఇఫ్ ఐఎమ్ శామ్. నేను ఒప్పుకుంటూ, తన పాపాలు నేను ఒప్పుకుంటూ, తన చేసిన కార్యాల గురించి నేను ప్రార్థన చేస్తూ, పశ్చాత్తాపడుతూ, అలాగే అతని దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో మరలా మొరపెట్టి నూనె రాసి ప్రార్థన చేసి, శామ్ నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నా, నువ్వుగా ప్రార్థన చేస్తున్నా, దేవుడు ప్రేరేపిస్తున్నాడు, నువ్వు ఏకీభవిస్తే నీ ప్రార్థనగా లెక్క. లీడింగ్ హిమ్ ఇన్ ప్రేయర్. ఆయన ప్రతి ప్రార్థనకు ఒప్పుకుని దేవుని సన్నిధిలో తేలిపోతాం. కానీ ఆ రోజు నాకైతే తీరని బాధ, తీరని వేదన. తన డెడ్ బాడీ ముందు కూర్చుని ఇక్కడే యేసు ప్రభు అంటే ఏం చేసేవాడు, బికాస్ హిస్ లైఫ్ హెస్ బికమ్ ఇన్కంప్లీట్. దేవుడు తనకిచ్చిన తలాంతులు, దేవుడు తనకిచ్చిన వరములు, దేవుడు తనకిచ్చిన అన్నీ ఒక్కటి కూడా దేవుని కొరకు వాడలేదే, ఒక్కడు కూడా దేవుని కొరకు చేయలేదే, ఒక్కడు కూడా దేవుని మహిమార్థమే చేయలేదే. కానీ ఇప్పుడు యేసు ప్రభు ఇక్కడ ఉండుంటే ఏం చేస్తుండేవాడు? వుడెంట్ హి గివెన్ అదర్ ఆపర్చునిటీ ఫర్ ఎన్ యంగ్ మ్యాన్? అప్పుడు బైబిల్లో లాజర్ యేసు ప్రభు లేపుతాం. దాని తర్వాత యవనస్తుడైన ఒక వ్యక్తి మరణించినప్పుడు తన తల్లి, వృద్ధాప్యంలో ఉన్న తల్లితో పాటు ఊరు బయట తన శవాన్ని తీసుకుని వెళ్తున్నారంట. యేసు ప్రభు ఏం చేశాడు? పాడిని ముట్టాడు. ఆ యవన కుమారుడు లేచి నిలబడ్డాడు, లేచి కూర్చున్నాడు, ఆ తల్లితో మళ్ళీ కలిపాడు.